హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో మహిళలకు శుభవార్త. చంద్రబాబు సంచలన ప్రకటన. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు శుభవార్త చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వీలున్నన్ని మహిళా వసతి గృహాలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ఉద్యోగినుల కోసం అవసరమైన ప్రతి చోట మహిళా హాస్టల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. సచివాలయంలోని మహిళా శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని జిల్లాలు, కేంద్రాలు, కార్పొరేషన్ స్థాయిలోని 100 హాస్టల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం వివరించారు. అయితే ఉద్యోగినుల సంఖ్యను బట్టి అవసరమైతే డివిజన్ స్థాయిలోని హాస్టల్స్ ఏర్పాటు చేయాలన్నారు. వసతి గృహాల దగ్గర చిన్నారుల సంరక్షణ కేంద్రాలు ఉండేలా చూడాలని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామితో వాటి నిర్వహణను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచనలు చేశారు. మహిళా వసతి గృహ భవనాలను ముందుగా ప్రభుత్వమే అద్దెకు తీసుకొని నిర్వహిస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం లేని పక్షంలోని స్వచ్ఛంద సంస్థల సహకారంతో వీటిని కొనసాగించనున్నారు. ఈ హాస్టల్కు సంబంధించి నివేదికను సిద్ధం చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలపై సమీక్ష చేశారు. గిరిజన ప్రాంతాల్లోని ఎస్సీ జనాభా అధికంగా ఉన్న చోట్ల అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలని సూచించారు. అవసరమైతే దాతల ద్వారా అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు మేము సైతం కార్యక్రమాన్ని తిరిగి అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలకు అమలవుతున్న పథకాలతో పాటుగా పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోని అమలు చేసిన ప్రవేశపెట్టిన బాలామృతం, అమృత హస్తం, బాల సంజీవని, గోరుముద్ద, గిరు గోరుముద్ద వంటి పథకాలపై సమీక్ష చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, మిషన్ వాత్సల్య, మహిళా సాధికారత, మత శిశు మరణాల నియంత్రణ కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న హాస్టల్స్ ఏర్పాటు నిర్ణయంపై ప్రశంసలు వస్తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోని వీటిని నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.